బ్యాక్ టు న్యూస్. బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులకే ఇది సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్న కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురవుతుందన్నారు. మరోసారి ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సిన కాంగ్రెస్ ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పోటీ పడుతుందన్నారు. ఇక బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రమూ ప్రత్యామ్నాయం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులకే ఇది సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తనకున్న 40 స్థానాలను కూడా ఈసారి నిలబెట్టుకునే అవకాశం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతుందన్నారు. మరోసారి ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సిన కాంగ్రెస్ ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పోటీ పడుతుందన్నారు. ఇక బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రమూ ప్రత్యామ్నాయం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.